క్రైస్తవులతో పోటీ పడడానికి సాధ్యం కాదు. ఎందుకు అని అంటే క్రైస్తవులు సహనంగా ఉంటారు. క్రైస్తవులకు కోపం లేదా అని అంటే మస్తుంది కోపం, యుద్ధాలు చేసేటంత కోపం ఉంది. కానీ ఎందుకు కోపాన్ని తగ్గించుకున్నారని అంటే మన దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారంగా ప్రవర్తించేటటువంటి వారిగా ఉన్నాము కాబట్టి మనలో ఉన్నటువంటి కోపాన్ని మనం ఏం చేస్తామో దేవుని మీద భారం వేసుకొని మౌనంగా ఉంటాం. కారణం ఏమిటంటే దేవుని ప్రేమ చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. కాబట్టి మనం దీన మనస్సును కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అంటే దీనులు అంటే ఎవరు, అహంకారులు అంటే ఎవరు? జగమ్మా, దీనులు అంటే ఎవరు, అహంకారులు అంటే దేవుని నమ్మి నమ్ముకున్న వాళ్ళు దీనులు. ఓకే, మత్తయి సువార్త 5:6. ఓకే, యోహానయ్య కొంచెం నిద్ర రాకుండా మిమ్మల్ని అడుగుతున్నా, ఏమనుకోకండి. కొత్త సంవత్సరం కదా, కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కొంచెం ఇట్లా తట్టి చూస్తున్నా. ఏమయ్యా, అహంకారులు అంటే ఎవరు, దీనులు అంటే ఎవరు? అమ్మా, డబ్బున్నవాళ్ళు. ఓకే, ఎవరైతే మనం చెప్పొచ్చు, దానికి తప్పేం లేదు. మరి అమ్మా, అహంకారులు అంటే ఎవరు, దీనులు అంటే ఎవరు? ఏమో సార్. ఓకే, దీనురాలంటే నీవే, నీ ముగ్గురే దీనురాలండి. మనమందరం కూడా దీనులని. ఎందుకనంటే అహంకారం మనకుంటే దేవుని సన్నిధికి రాం. దేవుని కన్నా ఎక్కువగా భావిస్తాం కాబట్టి దేవుని సన్నిధికి రాము. దేవుని సన్నిధికి వచ్చినామని అంటేనే దీనులుగా వచ్చాం. ఆయన కృపను వేడుకుంటూ వచ్చాం. మనమందరం కూడా దీనులం. దీనుల పక్షాన దేవుడు ఏం చేస్తాడు, తోడుగా ఉంటాడు. మరి గర్వం ఎందుకు వస్తుంది అంటే అనేక రకాలుగా ఉంటుంది. అనేక రకాలుగా లోకంలో కొన్ని సందర్భాలు ఉంటాయి. కాబట్టి అహంకారుల విషయం దేవునికి అప్పచెప్పుదాం. మనము దీనులుగా మనం దేవుని సన్నిధికి మనము చేరుదాము. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం ప్రియులారా. ఎబ్రీ పత్రిక 12:29. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. మనం చిన్నగా ఉన్నప్పుడు పాటలు నేర్పిస్తుంది కదా. ఏ పాటలు నేర్పిస్తుంది? సుత్తి వంటిది దేవుని వాక్యము, కత్తి వంటిది, నూనె వంటిది, తేనె వంటిది. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రీతికరమైన సేవ చేద్దాం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు మంద విషయంలో మనం ఆలోచన ఏంటంటే ఒక కుటుంబంగా ఉండాలి. ఒక కుటుంబంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మీ కుటుంబం వేరు, నా కుటుంబం వేరు అన్నట్లా ఉండదు. మనమందరం కూడా ఎవరము? దేవునిలో ఒకే కుటుంబం. మొదట ఎంతమంది తయారు చేసిండు దేవుడు? ఆదామును హవ్వను మాత్రమే తయారు చేసిండు. వారి ద్వారానే ఈ లోకం వల్ల సృజింపబడ్డదే, లేకపోతే ఇంకేమైనా ఎక్కువ ఎవరినైనా చేసిండు దేవుడు? మనమంతా ఎవరి సంతానమై ఉంటున్నాము? ఆదాము హవ్వ ద్వారా వచ్చినటువంటి సంతానమై ఉంటున్నాం. మనమందరం కూడా ఒక కుటుంబమై ఉంటున్నాం. ఈ లోకంలో వంశాలు వేరై ఉండొచ్చు, గోత్రాలు వేరై ఉండొచ్చు, పేర్లు వేరై ఉండొచ్చు, భావాలు వేరై ఉండొచ్చు, అలాగనే రూపురేఖలు వేరై ఉండొచ్చు, ఎత్తు తగ్గులు వేరై ఉండొచ్చు, అనేకమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు అయి ఉండొచ్చు, వేరు ఉండొచ్చు. కానీ మనమందరం కూడా ఏమై ఉన్నాము? దేవునిలో ఒక్క కుటుంబముగా కట్టబడి ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకుపోయేటటువంటి నిర్ణయాలు ఏమై ఉండాలి? ఒక్కటై ఉండాలి.
ప్రతి ఆదివారం కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. అంతేకాకుండా ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలి. మనకు ఎవరైనా ఉండి ఆరోగ్యం బాగలేదు ప్రార్థన చేయమని తప్పకుండా ప్రార్థన చేయాలి. శత్రువు అయినా పర్వాలేదు ప్రార్థన. మనకు తెలిసిన విషయం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు అని అంటే అది మన బాధ్యత. ప్రేమించడం మన బాధ్యత ఉంటుంది. ఒకవేళ ప్రేమ లేకపోతే దేవుడు నావాడు అన్నాడా? దేవుని వాక్యం నావాడు అన్నాడా? ప్రేమ లేకపోతే ఏలియా నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు నా మనిషిగా పో అని అన్నాడా? అంటాడా? అట్లా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చిన మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనై నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియో. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు. ఏం చేస్తుందమ్మా? ప్రేమ ఉన్నటువంటి వారిలోన సత్యము ఉంటుంది. సత్యం ఉన్న దగ్గరనే క్రీస్తు ఉంటాడు. ప్రేమ ఉన్న కాడనే క్రీస్తు. ప్రేమ లేని వాడు నా వాడు కాడు. మనం అనుకుంటాం ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇప్పుడు తప్పు చేసి క్షమాపణ కొడితే అయిపోతుంది అని అనుకుంటాం. దాని క్షమాపణ కూడా ఒక పద్దు ఉంది. ఏమిటి అని అంటే కొన్నిసార్లు తెలియక చేసిన పొరపాట్లకు క్షమాపణ ఉంటుంది, తెలిసి చేసే పొరపాట్లకు క్షమాపణ ఉండదు. ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటంటే పాపంలో మనం పడిపోకూడదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ 10 ఆజ్ఞలు మనము కాపాడుకోవాలి. 10 ఆజ్ఞల్లో మనం జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో నూతన దయాకిరీటాన్ని దేవుడు ధరింపజేసి ఉన్నాడని అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చి ఉన్నాం దేవుని సన్నిధికి. రాత్రి అంతా కూడా చాలా మంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నారు. మరి ఆ రాత్రి వేళలో ప్రామిస్ కార్డ్స్ తీసుకున్నటువంటి వాళ్ళలో, అలాగనే కేక్ కటింగ్ చేసుకొని సంతోషపడినటువంటి వాళ్ళలో ఆత్మీయ స్థితులు. మరి లోకానుసారంగా ఉన్నటువంటి వాళ్ళు ఏమేం చేసినారు? రాత్రి ఎంజాయ్ करते ఎంజాయ్ कर अब नहीं करे तो कब करेगा रे. లోకంలో ఏంది? ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావు ఆయన అంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే కానా పీనా సోనా రోజు అదే పని. సంవత్సరం అంతా ఈ రోజు ప్రారంభించిన దాన్ని ప్రారంభిస్తే ప్రతిరోజు అదే. క్యా కర్నా రే? కానా. క్యా కర్నా రే అంటే పీనా. క్యా కర్నా అంటే సోనా. కష్టం లేదు, ఇష్టం. ఈ 3 విషయాలు వాళ్ళు ఏదైతే ఈరోజు రాత్రికి చేసిన 12 తర్వాత అదే అలవాటే ఉండదు సంవత్సరం అంతా. అదే పనే ఉంటుంది. రాత్రి ఎవరైతే ప్రార్థనలో ఉన్నారో అదే పనే ఉంటుంది. ఎందుకనంటే మనుషుడు ఏమి విత్తుతే అదే పంట వస్తుంది. మనుషుడేమి విత్తునో ఆ పంటనే కోయునో, ఏ కొలతతో కొలుతువో అదే కొలత కొలవబడు. మనుషుడేమి విత్తునో, మనుషుడు ఏమైతే విత్తుతే అదే పంట కోస్తాం. మనుషుడు విత్తని పంట కోయలేము.
కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము లోకానికి సంబంధించినటువంటి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తామో, నిజంగానే ఆ ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తులు మధ్యలోనే లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళి టాటా బై బై మిస్ యూ అని బోర్డు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని ఎందున్నటువంటి వాళ్ళు ఎట్లానంటే ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం ఎప్పటి వరకు ఉంటుందంట? తరతరములకు ఉంటుంది. లూకా 1:50 ఆ మాట చెప్పబడింది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఎందుకు అని అంటే దేవునికి భయపడడం చాలా ప్రాముఖ్యమైంది. ఈ లోకంలో ఒక అధికారికి భయపడతాం, ఎందుకంటే మన పై అధికారి ఆయన కాబట్టి గౌరవిస్తూ లోపడతాం, భయపడతాం. మరి దేవునితో కూడా మనం భయపడాలి. దేవుడు ఉన్నాడని భయపడాలి. ఏ స్థలంలో ఉన్న దేవుడు ఉన్నాడని భయపడాలి. ఎందుకంటే ఆకాశాన్ని సృజించింది, భూమిని సృజించింది దేవుడే కాబట్టి అది తప్పించుకొని ఎక్కడికి మనము పోలేము. కాబట్టి దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. రాత్రి అయితే కేకులు ఎంతమంది మొగ్గాన్ని పూసుకున్నారో, బయట ఎంజాయ్ చేసేవాళ్ళు, లోపల కట్ చేసుకునే వాళ్ళేం తింటారు అనుకోండి. బయట ఎంజాయ్ చేసేవాళ్ళు, చిందులేసేవాళ్ళు, గంతులేసేవాళ్ళు, అల్లరితో ఆటపాటలు చేసేవాళ్ళు ముఖమంతా కేక్ పూసుకుని ఉండొచ్చు, ఏమేమో పైనకి ఎగిరేసి ఉండొచ్చు, బైకులో ఎక్కి బురా 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 తిరిగి ఉండొచ్చు. ఎంతో మంది కింద కూడా పడి ఉండొచ్చు రాత్రి కాలంలో. నాకు తెలియదు, కానీ ఒకవేళ వాట్సాప్ ఫేస్బుక్లో కొంత చూస్తే అది మనకు తెలిసిపోతుంది. పేపర్లో రేపటి దినాన్ని చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. తప్పకుండా కింద కూడా పడి ఉండొచ్చు. ఎందుకనంటే హద్దు మీరి ప్రవర్తించడము దేవునికి ఇష్టమైనది కాదు. మనం దేవుని ఆధీనంలో ఉండాలి. నాయన నీ కృప వలన ఈ సంవత్సరంలో అడుగుపెట్టినాము, ఈ సంవత్సరం అంతా కూడా నీ దయాకిరీటాన్ని నాకు నా కుటుంబానికి దయచేయండి నాయన అని మనం ఎప్పుడైతే వినయ మనసుతో దేవుని ప్రార్థిస్తామో తప్పకుండా మన ప్రార్థనను వింటాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు ఎప్పుడూ అంగీకరించడు, ఎప్పుడు ఒప్పుకోడు, ఆయనకి ఇష్టమైనటువంటిది కాదు. పేతురు మొదటి పత్రిక 1:3 13. పేతురు మొదటి పత్రిక, మొదటి పేతురు పత్రిక 1:3. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అమ్మ పేతురు మొదటి పత్రిక 1:13 చదివి. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఏం చేయాలి? మనము సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. చదువుతాను, కంటిన్యూ చదువు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞా దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఏం చేయాలంట? సమస్తము అని అంటే అంత, కొద్దిగా మాత్రం కాదు, అంత కూడా మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. భార్య భర్తకు లోబడి ఉండాలి. ఆమె ఎట్లుండాలంటే కిరీటంగా ఉండాలి. భర్త భార్యకు ప్రేమించి పోషించి సంరక్షించేటటువంటి స్థానంలో భర్త ఉండాలి. పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులకు లోబడి ఉండేటటువంటి పిల్లలుగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల కుటుంబం అనేటటువంటిది కట్టబడుతుంది. ఆ కుటుంబం గౌరవం ద్వారా ఇతరుల దగ్గర మనం గౌరవాన్ని పొందుకుంటాం. మన జీవితము హ్యాపీగా ముందుకు కొనసాగుతుంది. సంతోషం కన్నా మరొకటి భూమి మీద లేదు. ఎక్కడి నుంచి వస్తుంది సంతోషము?
పరిశుద్ధంగా ఉన్నప్పుడు సంతోషం వస్తుంది. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నప్పుడు మనకు సంతోషము కలుగుతుంది. 17వ వచనం చూస్తే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడపుడి. భయముతో గడపాలి. ఈ భూమి మీద భయంతో గడపాలి, జాగ్రత్త కలిగి గడపాలి. ఎందుకనంటే దేవుని పోలి మనం నడుచుకున్నాలి. దేవుని యొక్క ప్రేమను ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగాలి. 22, 23 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొని వారై నుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను నిక్కటముగాను ప్రేమించుడి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, హృదయపూర్వకంగా మనం ప్రేమించాలి. హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఏ ప్రేమ ఇది అమ్మా అంటే? నిష్కపటమైన ప్రేమ అంటే ఒకటే మనకు తెలుసు లోకంలో. ఏం ప్రేమ? వ్యవహారం. నేను ప్రేమించడము, నన్ను వ్యవహారం ప్రేమించడం. అంటే లోకాల్లో అమ్మాయి అబ్బాయి ప్రేమించడము, అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం. ఈ ప్రేమ మాత్రమే తెలుసు, కానీ సత్యమైన ప్రేమ తెలియదు మనకు. నిత్యమైన ప్రేమ మనకు తెలియదు. ప్రేమించడం అని అంటే చూడడము, నవ్వడము, నన్ను చూసి నవ్విండు కదా అని సంతోషపడము, పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడము, ప్రేమించుకొని తల్లిదండ్రులను బాధ పెట్టి వెళ్ళిపోవడము, ఆ తర్వాత మెడబడి దొరికితే ఇంటికి వచ్చి పడడము, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం, ఇటువంటి ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమను దేవుడు కోరుకోలే. శాశ్వతమైన ప్రేమను ప్రేమించిండు. 31వ ఇర్మియా 31:3 చూడండి, దేవుడు ఎలా ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమను ప్రేమించాడు మనకు. అంటే మనము అమ్మాయి అబ్బాయి ప్రేమని అనుకోవడం పొరపాటు. దేవుని ప్రేమించాలి, తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, అన్నిటిని ప్రేమించాలి, కానీ పూర్ణ హృదయముతో. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చూడండి, ప్రేమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. ఎలాంటి ప్రేమ అయినది? శాశ్వతమైన ప్రేమ. మన ప్రేమ కూడా దేవునితో శాశ్వతమైన ప్రేమ ఉండాలి. మధ్యలో విడిచిపెట్టినటువంటి ప్రేమ ఉండవద్దు. స్నేహితుడిని ప్రేమించినప్పటికీ కూడా ఎట్లుండాలంటే, ప్రపంచం వల్ల దొబ్బి వేసినా కూడా ఆ స్నేహితుడిని పట్టుకొని ఉండాలి. అది ప్రేమ. ప్రేమిస్తే ప్రాణం ఇవ్వాలి, ప్రేమిస్తే ప్రాణము అంటే ఎలాంటి మళ్ళా ఇది ఎటో పోతుంది సబ్జెక్ట్. ఎందుకంటే ప్రేమిస్తే ప్రాణం ఇవ్వాలంటే అర్థం కాని ప్రాణాలు చాలా మంది ఇస్తారు. అది కాదు, సత్యము కొరకు ప్రాణం, లోకం కొరకు కాదు, సత్యం కొరకు ప్రాణం. దేవుడు మనకిచ్చాడు కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపముల కొరకు ప్రాణం ఇచ్చాడు. అలాంటి ప్రేమ, మంచి కొరకు ప్రాణం ఇవ్వడం అనేటటువంటి. తన గొర్రెలకు, మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టును, ఇస్తాడు. అంతే, వ్యర్థమైన దాని కొరకు దేవుడు ఇవ్వలేదు ప్రాణాన్ని. కాబట్టి మన జీవితంలో దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. కీర్తనలు 65:11 మళ్ళీ ఒకసారి చదువుకుందాం. సంవత్సరమును దయాకిరీటమును నాకు ధరింపజేసి ఉన్నావు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏం చేసిండు? సంవత్సరము దయాకిరీటాన్ని. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనాను క్రీస్తునందునైనడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. అంటే నవీన స్వభావాన్ని ధరించుకొని పాత జీవితంలో జరిగినటువంటి, గడిచిన సంవత్సరంలో జరిగినటువంటి లోటుపాట్ల నుంచి మనం ఏం చేయాలి? క్షమాపణ కోరుకొని, ప్రభువా నీవే నాకు సహాయకుడవు,
నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు నాయన అని చెప్పి ఆయన శరణు వచ్చి మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి, ప్రేమ దయగలిగినటువంటి వాడు కాబట్టి, కృపా సంపూర్ణుడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి దాన్ని మనం ఎప్పుడూ విడవద్దు. హృదయాన్ని మనం ఏం చేయొద్దు, కాఠిన్యము మనం చేసుకోవద్దు. ఏహెచ్కేల్ గ్రంథము 36:26 చూడండి. ఏహెచ్కేల్ 36:26. నూతన హృదయమును మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఏమిస్తాడంటమ్మా? అంటే ఇంతవరకు ఏముంది అంటున్నాడు? రాతి గుండె ఉంది. ఎలాంటి రాతి గుండె ఉన్నా కూడా నీ మార్చుకోని ఆయన అంటున్నాడు. ఒకవేళ గడిచిన సంవత్సరంలో దేవునికి నువ్వు సమయం ఇవ్వలేకపోయావేమో, గడిచిన సంవత్సరంలో పొరపాటులో దొరికి ఉన్నావేమో, రాతి గుండెగా పెట్టుకొని నీ బ్రతికి ఉన్నావేమో, నీకు మాంసపు గుండెని ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడు? మనం ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు, ఆయన మాట వింటూ ఉన్నప్పుడు, ఆయన ప్రేమతో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు మేలులతో తృప్తిని పరుస్తాడు. మన హృదయాన్ని ఆయన భద్రం చేయగలిగినటువంటి వాడు, మనం రక్షించి కాపాడగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి వాటిని విడిచి ఎప్పుడు మనము తొంగి చూడవద్దు, బయటికి దాటి వెళ్ళవద్దు. దేవుని కన్నా ఈ లోకంలో దేన్ని మనము ప్రేమించవద్దు. ఎందుకని అంటే ఆయన ఇంతకుముందు మనం పాట పాడుతున్నాం కదా, తల్లికి ఉన్నదా తండ్రికి ఉన్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా అక్క చెల్లెళ్ళకైనా నీ ప్రేమ జాలి లేదయ్యా. ఏ మంచి లేదని నాను వారే ఇంటి నుండి వెలివేసిరి ఒకనాడయ్యా. ఈ లోకమంతా వెలివేయవచ్చు, కానీ నిన్ను సృజించిన దేవుడు, నన్ను సృజించిన దేవుడు, దేవాది దేవుడు నిన్ను నన్ను విడువడు, ఎడబాయడు. ఆయన తోడుగా ఉండేవాడు, అండగా ఉండేవాడు, రక్షకుడిగా వచ్చినటువంటి వాడు, కాపరిగా ఉన్నటువంటి వాడు, నీతి వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వాడు, పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించినటువంటి వాడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతల చేత పొగడబడుతున్నటువంటి వాడై ఉంటున్నాడు. ఆయన శాశ్వత కాలమైనటువంటి ప్రేమను మనకు చూపించేవాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో వచ్చిన మనం అందరం కూడా ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి. మనం దీవెనల చేత నింపబడి బయటికి వెళ్ళాలి. మన కుటుంబంలో ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థనతో ప్రారంభించుకోవాలి, ప్రార్థనతో ఆ దినాన్ని ముగించుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, రాత్రి వరకు కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రోజు ఏమైనా పొరపాటు దొరికితే క్షమాపణ కోరుకొని మనం నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఎందుకనంటే దేవుని యొక్క చిత్తాన్ని లోకంలో నెరవేర్చే వారిగా ఉండాలి. రేపేమి సంభవించునో మనకు తెలియదు. కాబట్టి రేపు అనేటటువంటిది అది మనది కాదు. ఈరోజే రక్షణ దినము, ఈరోజే అనుకూల సమయము, ఈరోజే దేవుని మహిమపరిచేటటువంటి దినము. కాబట్టి మనమందరం కూడా దేవుని కిరీటాలను పొందుకొని దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని యందు విధేయత కలిగి ముందుకు కొనసాగాలి తప్ప ఎప్పుడు తొట్టిల్ల వద్దు. రోమా 12:1 చూస్తే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడు. మరి నూతన సంవత్సరంలో మనకందరికి కూడా దేవుడు మేలును దయచేస్తాడని నమ్ముతూ వాక్యం విన్న మీ అందరికీ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని మనము ముగించుకుందాం. దయచేసి కన్ను మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుకుందాం.
మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతల చేత పొగడబడుతున్న నా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నా. నాయన, నూతన సంవత్సరాన్ని మాకు ధరింపజేసినందుకు వందనాలు. నూతన మనసును మాకు ధరింపజేసినందుకు వందనాలు. మీ మందిర ఆవరణంలో నాయన గడపాలి అని చెప్పి ఆశతో వచ్చినటువంటి ప్రతి ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నా. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ అంగీకారముతో దేవుడు ఆత్మగరంగా ఆయనను ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పి మీ ఆవరణంలో నాయన నేటి దినాన గడుపుతూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరాన్ని మేము ప్రారంభించుకొని చుండగా నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరంలో రాబోయే ఆటంకం, శోధన అన్ని తప్పించి మీరెక్కడి కింద భద్రపరిచి మేలుల చేత నింపి తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో సోమర్థనం ఏమైనా ఉన్నా, మీకు అవిధేయత కలిగినటువంటి వస్త్రాలు మాలో ఏమైనా ఉన్నా, మాలో మీకు అవిధేయత కలిగినటువంటి క్రియలు మాలో ఏమైనా ఉన్నా దయతో కనికరించి తీసివేసి పరిపూర్ణులుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. గలతీ పత్రికలో 5:16 చెప్పబడినట్టుగా శరీర కార్యాలకు స్వస్తి చెప్పి ఆత్మ కార్యాలు, ప్రేమ, సంతోషము, దయాలుత్వము, మంచితనము,